Hello guys, name is Sai Krishna and welcome back to our YouTube channel Telugu Experiment. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ క్రాకర్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఒకటి షిన్చాన్ క్రాకర్ అని అయితే ఉంది. చూద్దాం దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే కత్తులు, నేను మీకు స్టాష్లో ఆల్రెడీ చూపెట్టినా కదా, కత్తులు అవుతున్నాయి అన్నమాట. ఈ కత్తులను ఈ రోజు ఈ వీడియోలో మనమైతే టెస్టింగ్ ఎదురో కత్తు మనమైతే ఈ రోజు ఈ వీడియోలో టెస్టింగ్ చేయబోతున్నాం. మీరు చూడొచ్చు ఇట్లా అవుతున్నది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక క్రాకర్ వచ్చేసి దీంట్లో నుంచి 12 షాట్స్ వస్తాయట. ఈ విధంగా అయితే ఉంది. దీన్ని కూడా కాల్చబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి సన్ రైజ్ అని చెప్పి ఒక క్రాకర్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ పెన్సిల్ క్రాకర్స్ ఉన్నాయి. ఇది సేమ్ ఇది ఒక కుంఫు క్రాకర్ ఉన్నది. అండ్ ఇక్కడ షార్ట్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ లో మీరు చూసినట్లయితే 12 స్టార్ అని చెప్పేసి ఒకటి స్క్వేర్ క్రాకర్ అవుతుంది. దీనికి కొంచెం నాకు తెలిసి షార్ట్సే వస్తాయి కావచ్చు. ఈ క్రాకర్స్ అన్నింటినీ ఈ రోజు ఈ వీడియోలో మనమైతే టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గాయ్స్ ఏం క్రాకర్ కాలుస్తున్నాం అంటే కుంఫు క్రాకర్ అని అయితే ఉంది. దీని అయితే కాలుస్తున్నాం. చూద్దాం ఎట్లా వస్తుంది. ఎట్లా వస్తుంది పెట్టు పెడుతున్నా పెట్టేసాయి. అవు ఆగరా ఇది ఏంటంటే అది ఆడిపోయిందని మళ్ళీ అటువైపు రావద్దన్నారు ఖచ్చితంగా చెప్పంగా. ఈ దాంట్లో చిన్న చిన్నవి అవేందో పేలేటివి ఉన్నాయి. అది మొత్తం ఒక దగ్గర వేసి ఇట్లా స్టేప్ అయితే వేసిర్రు. ఇది ఎన్ని సౌండ్స్? 1000 సౌండ్స్. ఇది ఒక్కసారి కాలితే మనకు 1000 సార్లు కోరుతూనే ఉన్నది. ఇలాగే సపోర్ట్ అవుతూనే ఉన్నది కంటిన్యూస్గా. సో ఇది ఎట్లా అంటే మీకు చిన్న సౌండ్స్ కంటిన్యూస్గా రావాలని మీరు అనుకున్నారు అనుకోండి, దీన్ని కాల్చినట్టే ఘోరంగా సపోర్ట్ వస్తుంది. నాకు తెలిసి మనకు అంతగానం పేలుడు కూడా ఏం లేదు, దీంట్లో మంటలు కూడా ఏం వస్తారో నాకు తెలిసి సేఫ్టీయే, ఆరామ్సే కాల్చుకోవచ్చు వీటిని. కుంఫు క్రాకర్ చిట్పట్ కన్నా తక్కువ వస్తుంది, చిట్పట్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో మనం ఫస్ట్ కాల్చిన క్రాకర్ వచ్చేసి కుంఫు క్రాకర్. దీంట్లో నుంచి చిట్పట్ బెనిఫిట్ ఏంటంటే తోకపాటకులు మనం ఒక్కొక్కటి అంటిస్తాం కదా, ఇది ఒక్కటిసారి అంటిస్తే మొత్తం పడుతుంది. ఆల్మోస్ట్ తోకపటాకులు అంత వస్తుంది. లైటర్ గుంజుకున్న చేతిలో దాని స్టాండ్ మిగిలింది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏముంది అంటే ఒకటి వాటర్ ఫాల్ అని చెప్పేసి క్రాకర్ ఉంది. దీనిలో మీరు చూడొచ్చు పైన ఎఫెక్ట్ ఎట్లుందో, దాంట్లో కింద ఇట్లా కింద పడుతుంది అట. ఇక మీరు చూడొచ్చు గోల్డెన్ కలర్ కింద పడుతుంది. ఇది అదే కదా మన స్టార్టింగ్ వీడియో చూపించాం. ఇదే. సో దీన్ని కాల్చి చూద్దాం ఎట్లా. డోలు పోలే అబ్బా 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 అన్న ఇగో గిడుదుడు ఇగో. నిజంగా వాటర్ ఫాల్స్ అని చెప్పారు కదా, సేమ్ అట్నే అవుతుంది. ఇది ఒకసారి ఇగో 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 గిట్లా ఇగో గిట్లా ఇంకా అన్ని ఇగో 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 అబ్బా అయిపోయిందన్నా. వాటర్ ఫాల్స్ లెక్కనే కింద పడుతున్నాయి. దీంట్లో నుంచి బయటకు వస్తుంది, కింద పడుతున్నాయి. చిన్న బుక్క సూపర్ సూపర్. ఇది గైస్ ఒకవేళ మీరు కనుక క్రాకర్స్ కొనడానికి పోతే అక్కడ ఈ వాటర్ ఫాల్స్ పెన్సిల్ అని ఏదైతే ఉందో ఒకవేళ ఇది కనిపించింది అనుకోండి, ఖచ్చితంగా కన్సిడర్ చేయర్రి. నిజంగా చెప్తున్నా, ఇప్పటి వరకు మనకి ఏదైతే ఎఫెక్ట్ దాంట్లో వచ్చిందో చాలా క్రేజీ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి గైస్ మన దగ్గర ఒకటి పికాక్ క్రాకర్ అని చెప్పేసి ఇదైతే ఉందన్నమాట. సో దీన్ని నువ్వు హాస వీని కలవని బాబాయ్ కానీ పాపం పాపం ఏది కలవని ఇస్తలేరు. మొత్తం డోలు బోలు కాదు గుంజుకొని ఉరుకుతుర్రు. పెడతాం అరే ఒక్కటే మధ్యలో కాలితే ఆటోమేటిక్ వస్తుంది. లెక్కన అవుతుంది. ఎవరి దాకా ఎట్లయితే వచ్చిందో సేమ్ అట్లే అవుతుంది. ఎట్లా అనుకునేరా ఇంకోటి అనుకోలే.
చూడండి ఇక సూపర్ సూపర్ గాలి ఫుల్ వస్తుంది ఆమైతుంది మొత్తం గోల్డ్ గోల్డ్ బాగుంది కదా పూలా కాలుతుంది అలా చేయి పెడతాడట జింగిడి కాడు మస్తుంది ఇవి మన కోల్డ్ ఫైర్ క్రాకర్స్ కాదు కోల్డ్ ఫైర్ క్రాకర్స్ ఎట్లా అంటే ఆ మంట వచ్చేటప్పుడు దాంట్లో చేయి పెట్టినా కానీ మన చేతికి ఏం కాదు అసలు ఉంటాయి కొన్ని మన దగ్గర ఉన్నాయి చెప్తా వీటిలో చేయి పెట్టిననుకో కాదు నెక్స్ట్ వచ్చేసి గాయస్ మన దగ్గర ఏమున్నాయి అంటే ఈ కత్తుల క్రాకర్లు అవుతున్నాయి దీంట్లో మనకు నేను స్టార్టింగ్ లో కూడా చూపెట్టినా మీకు 2 కత్తులు అవుతున్నాయి సో వీటిని కాలుద్దాం చూద్దాం దీంట్లో ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి కాదు 2 నాటి పెట్టి ఒకటేసారి కింద పెట్టి అరే ఆయన స్కై షాట్ లెక్క రాగలరా ముంగట్కి సగానికి సగం వీళ్ళకి మీరు చేతి మీద పడ్డాయి ఈ క్రాకర్ వచ్చేసి సేమ్ ఎట్లా వర్క్ అవుతుంది నాకు కాల్సిన క్రాకర్ అలా దేని లెక్క ఉందిరా ఇది పేరేం పేరు పాప్కార్న్ క్రాకర్ లెక్క ఉంది పాప్కార్న్ లెక్క సైడ్ కి ఇట్లా చిన్న చిన్న మిరుగు సేమ్ అట్నే అవుతుంది వీళ్ళకి ఇట్లా సైడ్ కు మిరుగులు వస్తుంది లోపలికి సైడ్ పాప్కార్న్ లెక్క చిట్పట్ 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 కూడా అవుతున్నాయి ఇది మంచిగా వచ్చింది ఇంకోటి సగం వచ్చింది అది ఏమో ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి మొత్తం 1 2 3 4 క్రాకర్లు ఉన్నాయి కదా నెక్స్ట్ షించాన్ కాల్దాము బాక్స్ పైన మీరు చూసినట్లయితే షించాన్ కానీ బొమ్మ ఉన్నది వీని అందరు చూస్తారు కావచ్చు మన తాజాన్ లెక్కన వీడు తీటోడు సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెట్టిటోనా మరి కాదా నువ్వు మంచిగా చెప్పు మన ఆడియన్స్ ఆవురా అసలు దీంట్లో ఎట్లా చూపిద్దాం ఆడియన్స్ కు మొత్తం వేసుకొని ఉరుకుతూనే ఉన్నారు దాన్ని ఓపెన్ చేసిన ఆలస్యం ఉన్నది లోపల ఇదేంది అసలు మొత్తం ఇటువంటి ప్యాకెట్లు వచ్చినాయి అరే ఇవి పోయినసారి కాల్చినాం రా సేమ్ కొంచెం దీని లోపల ఏముంది ఇక చింతపండు శంషకు చింతపండు పెట్టా చూడు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయరు సేమ్ అదే ఇప్పుడు ఎడ కాలవాలి ఇది గిడ మీద కాలవాలి దీన్ని గిడిదిక్కు గిడ కాల్చినాం అనుకో సేమ్ దాని లెక్కన వస్తా కుంఫు పోయాక మనం కాల్చినాం చూడు ఈ క్రాకర్ ఉంది కదా సేమ్ దీని లెక్కన వస్తా సౌండ్ బయటకు 500 సౌండ్స్ పెట్టు పెట్టు కొంచెం 500 వస్తాయన్నాడు కానీ 500 సౌండ్స్ అయితే రాలేదు ఒక్క దాంట్లోకించి 50 సౌండ్స్ వచ్చినాయి కాకపోతే ఆగే జరా ఆగు కాకపోతే ఇవరిదాకా మనం కుంఫు క్రాకర్ ఏదైతే కాల్చినామో దాంట్లో నుంచి వచ్చిన సౌండ్ కంటే డబల్ సౌండ్ వస్తుంది ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఆనందాస్ కంపెనీకి సంబంధించిన 12 షాట్స్ క్రాకర్ అయితే ఉంది దీంట్లో నుంచి ఇట్లా కలర్ వస్తాయని చెప్పేసి అయితే దీని మీద ఇచ్చిరు బాక్స్ మీద కాకపోతే ఇది ఎట్లా వస్తుంది అని చెప్పేసి మనకు కూడా తెలియదు ఇట్నే వస్తా వేరే రకంగా ఎట్లా వస్తా అని చెప్పేసి టెస్టింగ్ చేద్దాం టెస్టింగ్ చేస్తేనే తెలుస్తుంది ఫస్ట్ దగ్గర వేసుకో లైటర్ లేదు వాంతాడా క్రాకర్ లేదు ఇక బుగ్గా స్క్వేర్ లేదా నీదా లైటర్ ఏం లేకపోతావు ఎటు పోతావు మొత్తం 12 షార్ట్స్ అట మొత్తం 12 షార్ట్స్ అంటే ఒకటేసారి పోతాయా ఒక్కొక్కసారి పోతా చూద్దాం ఇప్పుడు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఓకేనా ఆడ ఏముందని ఏమంటున్నావు అంత కాదు ఆడ ఏం లేదు బాగా అంతే ఆ నిలబడి తల్లి బిడ్డ చూద్దాం ఏంది నేను కూడా ఉంటా బాబాయ్ చెప్తున్నా అరే ఇంకోటి ఉందిరా అరే గ్రీన్ లైట్
నాకు ఇవన్నా కదా ఆకింది. ఏం తాకింది? అదే లోపలి పేలలే కానీ ఈయన ఉంటది. ఏం తాకిందిరా? లోపల ఉండేది. అది ఏంది అది కింద పడ్డదా? గిడ తాకింది. ఏంటో ఏమో పైన కింద వచ్చి మీద తాకింది అంటున్నా. అది పేరేటప్పుడు మీ చూడకుర్రి వచ్చి కంట్లో పడ్డా దిక్కులేదు. అది వేలలే ఏమన్నా టప్మని వేలిందా? పేలంది నా దగ్గరకు వచ్చి తాకింది. ఇగో ఇది మీరు చూసినట్లయితే గాయస్ దీని మీద ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసింది మనకు. ఇట్లా మీది పోయి ఇట్లా మొత్తం ఇట్లా మెరుగులు వస్తాయి అన్నదిగా. ఇట్లా అయితే రాలేదు. దీంట్లో కింద ఎట్లా వచ్చిందంటే గ్రీన్ లైట్ వచ్చింది మాత్రం మస్తు అనిపిస్తుంది. లైవ్లో చూసినా కెమెరా కూడా మంచిగా రికార్డ్ కావచ్చు. వేరేటి అన్ని దానికేం వీళ్ళ లెక్క ఏమవుతుంది సప్పుడు. అంతేకాకుండా కలరింగ్ కావచ్చు పేలినట్టు కావచ్చు ఏమవుతుంది జస్ట్ మీకు సుర్రు అని పోతుంది అయిపోతుంది అంతే. సో నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ గదిగా ఆడుతాయి. మేము గిరిగా ఆడుతున్నాం. మా దగ్గర ఏముందంటే దీని పేరేం పేరు స్కై డాన్సర్ అనేది ఉందన్నమాట. దీని లోపల మీరు చూసినట్లయితే కొన్ని గీ క్రాకర్లు ఉన్నాయి. ఇప్పుడు 2 ఉన్నాయరా 3 ఉన్నాయి ఇలా. ఈ 3 క్రాకర్లు అవుతున్నాయి. ఒక్కొక్కటి కాల్దాం ఇక. వాని కూడా ఒకటి ఇర్రా పాపం. ఇప్పుడు 2 ఒక్కటేసారి పెడుతున్నాం. ఇది ఎంత ఫాస్ట్ గా పోతుందంటే దీన్ని డ్రోన్ తో కూడా ట్రాక్ వేయలేకపోతున్నాం. ఒక్కటేసారి సర్రని లేస్తుంది. ఒత్తు కిందకి వస్తున్నా 2 ఒక్కటేసారి పెట్టు. సో చూసిరుగా గాయస్ ఈ క్రాకర్స్ ఎట్లా వచ్చినాయో. క్రాకర్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు చిన్నగా, కానీ దీంట్లో నుంచి వెళ్ళి చిరచిర అని కూడా పైనకి ఏదైతే పోతుందో అది వచ్చేసి మాకు చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. మనకు దీంట్లోకి ఏంచని ఇట్లా రింగులు పోతే అది అని చెప్పేసి దీని మీద ఉంది, కానీ ఇట్లయితే పోతలేదు. జస్ట్ కిందికి ఏంచని మొత్తం చిరచిర అని కూడా పైన పోయింది. ఎట్లా వచ్చింది? ఆనందం అయిందా? ఒక బుక్ ఎక్కువ తింటా వేయాలి. ఇంకోటి ఏం కావాలి? వాడు ఆల్రెడీ ఎత్తుకొచ్చుకున్నాడు. తెచ్చిన ఆల్రెడీ వాడు లాస్ట్ స్టార్స్ వస్తాయి. ఎట్లా దీంట్లోకి పైన నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకొకటి ఏది ఉంది అంటే ఇది ఎన్ని షాట్లరా నాకు తెలిసి సరే 4-in-1 4 షాట్స్ అయితే గాయస్ ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఈ క్రాకర్ వచ్చేసి మనం అయితే కాలుదాం. ఎవటరా ఏడుతాడు లేకుంటే మంచిగా పెట్టరు ఫస్ట్ కింద పడుతుంది. పేలుతారా తాజు నీ ఇష్టం మీద కరెక్ట్ పెట్టు పెట్టురా పెట్టిండు వాడు పెట్టిండు. పైన పోతుంది మొత్తం తీసినా అవ్వ చిరుపట అంటది పైన పోయి పేలుతుంది. ఏం చెప్తున్నా వీళ్ళకు? అది వచ్చేసి అయిపోయింది మొత్తమే పోలేదు పైన. ఇంకోటి పెడదామా? ఇంకోటి పెట్టరు. తీసుకొచ్చుగా వాడితేనే పెట్టలేడు వాడు. నువ్వు పెట్టు. బాబాయ్ వాడి బాబాయ్నా మరి కాల్సినవుగా. బాబాయ్ కనుక వానికి అయ్యో బాబాయ్ కాలుతాడ. బాబాయ్ కోరిక మేరకు ఇస్తున్నా. అది అయ్యా ఇది మంచిగా ఉంది.
సో చూసారు కదా గైస్, మొత్తానికి ఈ రోజు ఈ వీడియోలో మేము కాల్చిన డిఫరెంట్ క్రాకర్స్ వచ్చేసి ఇవి. మీకు ఇవన్నిటిలో ఏది బాగా అనిపించిందో కామెంట్ అయితే వేయరే. సో ఇంకా మన దగ్గర మత్తుకునే డిఫరెంట్ క్రాకర్లు అవి కూడా మీకు నెక్స్ట్ పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 అని కూడా వస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసి డిఫరెంట్ క్రాకర్స్ టెస్టింగ్ పార్ట్ 2. ఈ క్రాకర్స్ అన్నింటిలో ఈ రోజు కాల్సిన వాటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.